హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. యుఎస్లో పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసామండి. యాక్చువల్గా అయితే మేము ఫ్లోరిడాకి వచ్చామన్నమాట. మేము డాలస్లో ఉంటాం. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక 2.5 hours అయితే పట్టిందనమాట ఫ్లైట్లో. మార్నింగ్ అక్కడ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా 10:30 అలా అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే మేము వెకేషన్ కోసం ఇండియాకి వచ్చామన్నమాట. సో ఈసారి అయితే ఇండియాకి రాలేదండి. ఇక్కడే ఏదైనా ప్లాన్ చేద్దామని అనుకుంటూ ఉన్నాము. యాక్చువల్గా అయితే హ్యూస్టన్కి వెళ్ళాల్సిందనమాట. అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, మీనాక్షి అమ్మవారి టెంపుల్. అంటే మధురై ఆర్కిటెక్చర్తో ఉంటుందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళి విజిట్ చేద్దామని అనుకున్నాము. బట్ అనుకోకుండా మా ప్లాన్ చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చామన్నమాట, ఫ్లోరిడాకి. సో మేమైతే ఇక్కడ హోటల్లోనే ఉంటున్నామండి. యాక్చువల్గా అయితే మా హస్బెండ్కి ఇక్కడ ట్రైనింగ్ ఉందన్నమాట, వాళ్ళ ఆఫీస్ వర్క్ ఉంది. సో 4 days అయితే ఇక్కడ మేము ఈ హోటల్లోనే స్టే చేస్తున్నాము. అండ్ ఈవినింగ్ అలాగా ఇక్కడ బీచ్ ఉందన్నమాట టాంపాలో. ఈవినింగ్ టైం కుదిరినప్పుడు ఇక్కడున్న ప్లేసెస్ అవన్నీ చూస్తూ ఫ్రైడే డిస్నీ వరల్డ్కి వెళ్ళాలని మా ప్లాన్ అనమాట. ఫస్ట్ డే అయితే మాత్రం ఫుల్ టైర్డ్ అయిపోయామండి. అంటే నిద్ర లేదనమాట. ముందు రోజు నైట్ అంతా ప్యాకింగ్ ఇట్లా అంతా ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయాము. సో అందుకని ఎక్కడికి వెళ్ళలేదు. అంటే 4 days ఇక్కడ మేము ఉండాలి కదా. సో కొన్ని ఏమైనా గ్రోసరీస్ అట్లాంటివి, అంటే ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ అలాంటివి తెచ్చుకుందాము అని వెళ్తున్నాం అనమాట. అంటే ఇక్కడే మేము కార్ కూడా తీసుకున్నాం అనమాట. అంటే ఎయిర్పోర్ట్లో తీసుకున్నాము. సో ఆ కార్ని మేము యూస్ చేసుకుంటూ, ఎందుకంటే అంటే అందరికీ తెలిసిందే యుఎస్లో లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండదన్నమాట. మోస్ట్లీ కారు ఉంటేనే కుదురుతుందన్నమాట ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదైనా కూడా. ఇక్కడ చూసారా అండి, రెయిన్బో అన్నమాట. అంటే కంప్లీట్ రెయిన్బో అయితే నేను చూశాను. యాక్చువల్గా ఇక్కడ వెదర్ కూడా ఎలా ఉంది అంటే కొద్దిసేపు ఎండగా ఉంటుంది అండ్ కొద్దిసేపు వర్షం పడుతుంది అనమాట, అలా ఉంది. అంటే బీచ్ ఉందన్నమాట. సో హ్యూమిడిటీ కూడా చాలా ఉంది. ఈ రెయిన్బో విషయానికి వస్తే అసలు నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంత కంప్లీట్గా ఇంత క్లియర్గా చూడడం. ఎందుకంటే ఇది హాఫ్ సర్కిల్ షేప్లో చాలా బాగుందన్నమాట. అంటే మొత్తం ఇది స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ వరకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇటుపక్క మనం ఆ బిల్డింగ్కి అటుపక్క వెళ్ళాం కదా, సో అటుపక్క కనిపించేది ఎండింగ్ పాయింట్ అనమాట. సో క్లియర్గా ఇది హాఫ్ సర్కిల్ లాగా చాలా బాగుంది అనమాట. ఇదైతే పిల్లలకైతే ఇంకా హ్యాపీ కదా అండి, రెయిన్బో ఇట్లాంటివి చూసినప్పుడు. అంటే డైరెక్ట్గా ఇట్లాగా డ్రాయింగ్స్ అలాంటివి గీస్తూ ఉంటారు కదా, రెయిన్బో ఇట్లా కలర్స్ అన్నీ వేసి. సో ఇంకా డైరెక్ట్గా చూసేసరికి వాళ్ళైతే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ట్రీస్ కూడా చాలా ఎక్కువ అండి. అంటే రోడ్లు పక్కన ఉండడము, ఇట్లా చెట్లు ఎక్కువగా ఉండడం, గ్రీనరీ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ మధ్యలో చాలా లేక్స్ లాగా కూడా వస్తున్నాయండి. అంటే అలిగేటర్స్ ఉంటాయని విన్నాను. సో కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో నైట్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే మేము మళ్ళీ హోటల్ రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. బయట నుండి వచ్చేటప్పుడే పిజ్జా తీసుకొని వచ్చాము. సో పిల్లలకైతే డిన్నర్కి ఇంకా అదే ఇచ్చేసాను అనమాట. యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ వచ్చేటప్పుడు కొంచెం ఇడ్లీ అది తీసుకొచ్చాను. సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకా మేము అదే తినేసాము. యాక్చువల్గా అయితే ఈ హోటల్లో మనం కుక్ చేసుకోవడానికి అయితే లేదండి. అలాంటి ఫెసిలిటీ ఉంటే కొంచెం మనం రైస్ కానీ ఏదో ఒకటి తినొచ్చు అనమాట. అంటే 4-5 days మనం రైస్ తినకుండా ఉండాలి అంటే అలవాటు ఉంటుంది కదా. సో కష్టమే అనమాట. బట్ ఏంటి అంటే హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి బయట అయితే. సో దానివల్ల మాకేం పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు. కానీ డే అంతా పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, స్నాక్స్ అని అవి ఇవి ఏదో ఒకటి అనమాట. సో అందుకనే కొన్ని ఫ్రూట్స్, ఇలా యోగర్ట్, జ్యూస్, కొన్ని ఇట్లా క్రోజన్స్, మిల్క్ ఇలాంటివన్నీ తీసుకొచ్చాను. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఒక మినీ ఫ్రిడ్జ్ లాగా ఇలాంటిది ఒకటి ఇచ్చారనమాట. అన్నిట్లో ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ యుఎస్లో ఫుడ్ అలాంటివి ఎలా ఉంటాయంటే మోస్ట్లీ వీళ్ళు డెజర్ట్ టైప్ ఉంటాయండి. అంటే మైదా ఇట్లాంటివన్నీ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఒకవేళ ఓట్స్ కానీ లేదా సలాడ్స్ కానీ అవి చాలా హెల్దీ అనమాట మనం తినాలి అంటే. బట్ పిల్లలకి అవి అంతగా ఇష్టపడరు కదా. మోస్ట్లీ వాళ్ళు సీరియల్స్ తినడానికి లేదా ఈ బ్రెడ్ ఇట్లాంటివి లేదా కప్ కేక్స్, మోస్ట్లీ ఇలాంటి క్రోజన్స్ కానీ ఇవన్నీ కూడా మైదా, లైట్గా షుగరు ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసి ఉంటారనమాట. ఇక్కడ హెల్దీ ఆప్షన్స్ అంటే ఇంకా మనకి సలాడ్స్, ఓట్స్ ఇట్లాంటివి అనమాట. రూమ్లోనే కాఫీ మిషన్ ఇంకా ఓవెన్ కూడా ఇచ్చారండి. ఏదైనా హీట్ చేసుకోవడానికి అలాంటి వాటికి యూజ్ అవుతుందన్నమాట. హోటల్ రూమ్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఒక టేబుల్ ఇచ్చారనమాట.
అండ్ మాకు 2 కిడ్స్ ఉన్నారు కదా, సో అందుకని మేము 2 క్వీన్ బెడ్ ఉండేది తీసుకున్నాము. విండోలో నుంచి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఎక్కువ ట్రీస్ ఉన్నాయన్నమాట. అంటే బీచ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాను కదా, సో అంతే వేడిగా కూడా ఉంది. ఎక్కువ వర్షం పడడం, అప్పటికప్పుడే ఎండగా అనిపించడము అలా ఉందన్నమాట. కానీ అంతా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. హోటల్లోనే మనకి జిమ్ ఇంకా స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. సో మేమైతే బీచ్కి వెళ్తున్నామండి. ఇక్కడ క్లియర్ వాటర్ బీచ్ అని ఒకటి ఉందన్నమాట. యాక్చువల్గా అక్కడ వైట్ శాండ్ ఉంటుంది, బాగుంటుందండి ఆ బీచ్. మేమున్న ప్లేస్ దగ్గర నుంచి బీచ్కి 1 అవర్ అయితే పడుతుందన్నమాట. సో యాక్చువల్గా అయితే మేము వెళ్ళలేము అనుకున్నాము, వర్షం పడుతూ అలా ఉన్నింది. బట్ అయినా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది నమ్మేలా లేదు, ఈ వెదర్ కొద్దిసేపు వర్షం పడుతుంది మళ్ళీ ఎండగా ఉంటుంది అని స్టార్ట్ అయిపోయాము. బీచ్ నేమ్ అయితే క్లియర్ వాటర్ అండి. అంటే వాటర్ అనేది క్లియర్గా కనిపిస్తాయి అని అనమాట. అంటే శాండ్ అనేది అక్కడ వైట్ శాండ్ ఉంటుందన్నమాట, చాలా సాఫ్ట్గా బాగుందన్నమాట. బీచ్ అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట. అక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంది. వెళ్ళే దారిలో ఇలా రోడ్ ట్రిప్ చాలా బాగుందన్నమాట. అంటే చుట్టూ ఇట్లా చెట్లు చాలా గ్రీనరీగా ఉంది, అంటే మొత్తం కూడా. సో బాగుందన్నమాట. సో అందుకే ఇక్కడ వీడియో తీశాను. ఇది వరకు నేను చెన్నైలో ఉండేదాన్ని అనమాట, అక్కడ వర్క్ చేస్తూ ఉండేదాన్ని. సో అప్పుడు నేను బీచ్ ఉంది కదా అండి చెన్నైలో, సో మేము రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా బీచ్కి అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. సో నాకు అదొకటి నచ్చుతుంది అనమాట అక్కడ. అండ్ ఇంకా కొన్ని రిసార్ట్స్ ఉంటాయి కదా, అంటే నార్మల్ బీచ్ అయితే అంత బాగోవు మన దగ్గర, అంటే ఐ మీన్ చెన్నైలో. కానీ రిసార్ట్స్ ఉంటాయి కదా, గోల్డెన్ బీచ్ అట్లాంటివి, అవి మాత్రం చాలా బాగుంటాయి. మా ఫ్రెండ్స్ అట్లాగా ఏదైనా ఈవెంట్స్ అలా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైనా స్పెషల్ డేస్లో అట్లాగా బుక్ చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, బట్ వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను బాగుంటాయని. సో మా పిల్లలైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. అంటే మా అమ్మాయి అనమాట, మా బాబు 3 years కదా, సో తనకు అంతగా తెలీదు. మా పాప కొంచెం 7 years ఓల్డ్ కదా, సో తనకు తెలుసు అనమాట బీచ్. సో అంటే చాలా రోజులైంది బీచ్ అంటే, తను కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ వచ్చిన తర్వాత బీచ్కి వెళ్ళడం అనేది పెద్దగా ఏం లేదనమాట. మేము ఎక్కడున్నా కూడా ఆ ప్లేసెస్లో ఎక్కడా లేదు. సో అందుకని తనైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ వేరే కంట్రీల్లో బీచ్ అంటే ఎలా ఉంటుంది అనే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అంతే అనమాట. ఇప్పుడైతే మనం రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ మనం కార్ని పార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఉన్నాం కదా అండి, ఇక్కడ నుంచి రైట్ సైడ్ బీచ్ ఉందన్నమాట. మనం పార్కింగ్కి మనీ పే చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అయితే ఏం లేదండి. సో ఇదే అన్నమాట వాళ్ళకి వచ్చే, అంటే మెయింటెనెన్స్ చేయడానికి అన్నిటికీ కూడా ఇదే ఇన్కమ్ అనుకుంటా. సో ఇక్కడైతే ఏదో ఒక ప్లేస్ చూసుకొని పార్క్ చేసుకోవాలన్నమాట. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా పార్కింగ్ కోసమే అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడైతే పార్క్ చేసాము. అంటే ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క కాస్ట్ ఉందన్నమాట. $30, $20 అలా ఉంది. సో ఇదన్నమాట బీచ్ అయితే. బీచ్ నిజంగా చాలా బాగుందండి. అసలు మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట. అంటే ఎక్కడ కూడా చెత్త అట్లా పడేయడం కానీ అలా అంతా కూడా ఏం లేదండి, చాలా బాగుంది. అండ్ శాండ్ అని చెప్పాను కదా, ఇదంతా కూడా వైట్ శాండ్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అసలు పట్టుకుంటే మనకి ఇది ఉంటుంది కదా అండి, క్లే ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. మా బాబు అయితే చాలా బాగా ఆడుకుంటున్నాడు. అంటే వాళ్ళకి యాక్చువల్గా ఈ శాండ్తో ఆడుకుందామని ప్లాన్ చేశారు, బట్ వాటర్లోనే ఎక్కువసేపు ఉన్నారండి వాళ్ళు. సో మేము కూడా కొంచెం కేర్ఫుల్గా ఉన్నాము. సో మేము వచ్చిన తర్వాతే సన్సెట్ అనేది అవుతుందన్నమాట. సో ఆ వ్యూ కూడా చాలా బాగుంది. మా పాప అయితే ఇంకా వాటర్లో నుంచి అసలు రావట్లేదు అనమాట, ఇంకా ఫుల్గా ఆడుకుంటానే ఉంది. సన్సెట్ టైంలో క్లౌడ్స్ అన్నీ కూడా ఒక ఆరెంజ్ కలర్ లాగా వస్తాయి కదా, సో ఆ టైంలో బీచ్ అయితే చాలా బాగుంటుంది.
ఐ మీన్ సన్సెట్ అంటే ఇక్కడ సన్ అయితే విజిబుల్ లేదు, బట్ ఏంటి అంటే ఆ వెదర్ ఉంటుంది కదా ఆరెంజ్ కలర్గా అట్లాగా, అది చాలా బాగుంది. వైట్ శాండ్ అని చెప్పాను కదా అండి, సో ఇలా ఉందన్నమాట వైట్ శాండ్ అంతా కూడా. చాలా బాగుంది. మా పాప అయితే ఇది నేను కొంచెం ఇంటికి తీసుకెళ్తాను ఆడుకోవడానికి అని చెప్పి, ఎందుకంటే మనకి ఫ్లోర్ ఉంటుంది కదండి, ఇది ఏదైనా పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి అలా ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. ఇదైతే అసలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. పెద్దగా ఏమీ వీడియోస్ తీయలేదన్నమాట. సో మోస్ట్లీ ఫ్యామిలీతో ఇంకా స్పెండ్ చేయడానికే సరిపోయింది. మేము తీసుకున్న కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.